తిరుమల తిరుపతిలో నిన్న ప్రమాదవశాత్తు జరిగిందా, ఏ రకంగా జరిగింది, గవర్నమెంట్ ఫెయిల్యూర్ వల్ల జరిగిందో కానీ మొత్తం మీద 6 చనిపోయారండి. దానిపై మీ యొక్క అభిప్రాయం ఏంటి? ఇది ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమేది. నిజంగా చెప్పాలంటే అది ప్రభుత్వం చేసిన మొదటి తప్పు అదే. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇటువంటి వైఫల్యం ఎక్కడ జరగలేదు. దాంట్లో అదొకటిను టీటీడీ చైర్మన్ ఏం చేస్తున్నాడు, 8 లక్షల మంది ముక్కోటి ఏకాదశికి ఉత్సవాలకు వచ్చినప్పుడు అక్కడ ఏ విధంగా భద్రత ఉండాలని చెప్పేసి టీటీడీ చైర్మన్కి తెలియదా? ఒక మిడ్ నైట్ మసాలా చేసేవాడిని రాత్రి తీసుకొచ్చి అతన్ని టీటీడీ చైర్మన్ చేయడమే, చంద్రబాబు నాయుడు అనే 420 చేయడమే తప్పు. దాంట్లో కూడా ఇదేంటంటే ఇంత 8 లక్షల మందికి 7 కౌంటర్లు ఓపెన్ చేసి ఆ జనాభాని ఏ విధంగా తట్టుకుందామని చెప్పి టీటీడీ చైర్మన్ చేసాడో అర్థం కావట్లేదు. దానికి ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద లడ్డు మీద చేసిన ఎన్ని నిందలు వేశారో మనం చూసాం. దేవుడు ఉన్నాడని చెప్పేసి మనం ఈరోజు చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏ జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేసిన వ్యక్తులు ఉన్నారో, ఉదాహరణకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అదే తిరుపతి దగ్గరికి వెళ్ళి నువ్వు మెట్లు కడిగావో అదే మెట్ల దగ్గరికి వెళ్ళి తిరుపతి దేవస్థానంలో క్షమాపణ కోరిన సంగతి నిన్న చూసాం. నిన్న మనం చూస్తున్న పొజిషన్లో కూడా చూస్తున్నాం. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ప్రస్తుతం మనం చేసిన జనసందోహం చూస్తే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారా లేకపోతే 420 చంద్రబాబు నాయుడు అని అర్థం కావట్లేదు. ఆ జనసందోహానికి ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ కూడా ఎకరం తడిసింది కింద నుంచి పై దాకా. అతను మేము చూసాం, కళ్ళారా చూసాం, అన్ని లైవ్ లో కూడా కనబడుతున్నాయి. దీన్ని బట్టి చూస్తే నిన్న జరిగిన 6 కారణాలు ఎవరు వహిస్తారు? టీటీడీ చైర్మన్ అరెస్ట్ చేస్తారా? ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేస్తారా? అసలు మొత్తానికి నడిపించే కథ స్క్రీన్ పే దర్శకత్వం 420 అయిన చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తారా? మొన్న అల్లు అర్జున్ కి సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన సంఘటనలో అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసిన సంగతి మనకు తెలిసిందే. రేవంత్ రెడ్డి గారు అతని శిష్యుడు చంద్రబాబు నాయుడు శిష్యుడు రెచ్చిపోయి అరెస్ట్ చేయించిన సంఘటనలు చూశాడు. దాంట్లో కూడా ఏంటంటే దాంట్లో ఒక స్మగ్లర్ అని ఇదే అని చెప్పేసి అల్లు అర్జున్ మీద నిందలు వేశారు. ఈ రోజు జరిగిన దానికి ఎవరు బాధ్యులు? 6 దాంట్లో 5 మహిళలు, ఒక పురుషుడు. దీనికి ఎవరు బాధ్యతలు వహిస్తారు? ఆ కుటుంబానికి ఎవరు ఆదుకుంటారు? ఎక్స్గ్రేషియా ఇస్తారా? ఎన్ని కోట్లు ఇస్తారు ఎక్స్గ్రేషియా? 3 కోట్లు ఇస్తారా, 2 కోట్లు ఇస్తారా? మనిషికి ఆలోచించుకోవాల్సింది ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం కాదు ఇది, ఈవీఎం ప్రభుత్వం అని మనం కళ్ళారా చూసాం. నిన్న ఆ జనసందోహాన్ని చూస్తే ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారు ఓట్లేసినట్టే కనబడ్డారు. మాకు ఈవీఎం ద్వారా గెలిచిన వాళ్ళకి రాజకీయం ఏం తెలిసిద్ది? మేకప్లు వేసుకొని సినిమాలు చేసేవాడిని ముఖ్యమంత్రి చేస్తే ఈ విధంగానే ఉంటది. రాజకీయంలో ఎన్ని ఒడిదుడుకులు ఉంటాయో జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకొని నేర్చుకుంటే బాగుంటది. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు చేశారు, ఏ రోజు కూడా ఈ విధంగా చేశారని చెప్పుకోవడానికి ఒక నింద కూడా చూపించడానికి ఛాన్స్ లేకుండా చేశారు.